హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కూడా పాత వీడియో అండి, ప్రజెంట్ది కాదు. ఇక్కడ వచ్చేసి పిల్లలకు స్కూల్ కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలు మార్నింగ్ టిఫిన్ ఏమొద్దన్నారు, కార్న్ఫ్లెక్స్ తింటా అన్నారు. ఇక్కడ పిల్లలకు సపరేట్ బౌల్స్లో కార్న్ఫ్లెక్స్ వేసి పాలు పోసి ఇచ్చాను. అన్నం కూడా రెడీ అవుతుందండి. ఇక్కడ మా నిత్య లోపలికి వచ్చి టిఫిన్ బాక్స్ ఏం ప్రిపేర్ చేస్తున్నామని రెగ్యులర్గా అడుగుతుందండి. అడగడానికని లోపలికి వచ్చిందండి. ఈరోజు ఎక్కువ షూట్ చేయలేదండి, నేను కొద్దిగానే షూట్ చేశాను. దీని నెక్స్ట్ డే కూడా ఈ వ్లాగ్లోనే యాడ్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ఇక్కడ పాలు కూడా కాగిపోయాయండి. పిల్లలకు కార్న్ఫ్లెక్స్లో మిల్క్ యాడ్ చేసి ఇస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. దీంట్లో ఒక యాపిల్ కూడా కట్ చేశానండి, సగం సగం. బనానా కూడా బాగుంటుందండి, మళ్ళీ స్ట్రాబెర్రీస్ తెలీదు. నేను యాపిల్, బనానా యాడ్ చేస్తుంటాను అప్పుడప్పుడు. ఇవి ప్లెయిన్ కార్న్ఫ్లెక్స్ అండి, అంటే డ్రై ఫ్రూట్స్ కాదు, అందుకే ఒక ఫ్రూట్ యాడ్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మళ్ళీ చక్కెరకి బదులుగా హనీ యాడ్ చేసుకోండి, టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఫ్రెష్ కాగానే నేను వాళ్ళకు ఈ కార్న్ఫ్లెక్స్ ఇచ్చేస్తానండి. బ్రేక్ఫాస్ట్కి తినేస్తారు. ఆ రోజు నేను టమాటా కర్రీ చేశానండి, కానీ మీకు వీడియో తీయలేదు. టమాటా కర్రీ, రైసు. స్నాక్స్కి ఏవో పెట్టానండి, డ్రై ఫ్రూట్స్ ఏదో పెట్టాను, బిస్కెట్స్ పెట్టానండి. పిల్లలు ఇక్కడ తినేసి బ్రేక్ఫాస్ట్, టిఫిన్ బాక్స్ కూడా కట్టించేసానండి. స్కూల్కి బయలుదేరిపోయారు. అది అంతవరకే తీసానండి. ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇక్కడ యాజ్ యూజువల్గా మార్నింగ్ నుంచి వీడియో స్టార్ట్ చేశానండి. రెగ్యులర్గా చేస్తాను కదా మార్నింగ్ నుంచి. అదేవిధంగా ఇక్కడ మార్నింగ్ నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. పిల్లలకు లంచ్ బాక్స్కి ఇక్కడ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ కర్రీ వచ్చేసి పప్పు కర్రీ వద్దన్నారండి, ఏదైనా ఫ్రై చేయమన్నారు. అందుకే నేను బెండకాయ ఫ్రై చేద్దామని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను. అన్నం ఆల్మోస్ట్ దమ్ పెట్టేశానండి, వార్చేసాను అన్నము. ఇప్పుడు దమ్ పెట్టేశాను. ఇక్కడ బెండకాయ కర్రీ కూడా స్టార్ట్ చేశాను. నేను ఐరన్ కడాయిలో వండుతున్నానండి. ఫ్రై ఐటమ్స్ ఐరన్ కడాయిలో చాలా బాగుంటుందండి, టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. మా పిల్లలకు బెండకాయ ఫ్రై అన్నా, దొండకాయ ఫ్రై అన్నా, ఆలుగడ్డ ఫ్రై అన్నా చాలా ఇష్టం అండి. మీరు ఇలా ఐరన్ కడాయిలో చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ మనము నాన్ స్టిక్ దానికన్నా ఐరన్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆయిల్ పోసుకొని తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవి వేసిన తర్వాత బెండకాయలు వేసేయాలండి. ఇక్కడ చోలే కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. పిల్లలకు స్నాక్స్కి చోలే కొంచెం పోపు, అంటే చోలే ఉడకబెట్టినవి పోపు వేసి స్నాక్స్కి పెట్టేస్తానండి. తర్వాత బెండకాయ వేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం యాడ్ చేయలేదండి, ఎల్లిపాయ ముద్ద యాడ్ చేద్దామని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు. ఇక్కడ ఇదిగోండి, ఇది చోలే ఉడకబెట్టి దానికి పోపు వేసి స్నాక్స్ లెక్క పెట్టేశానండి. పోపు అంటే మామూలుగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మళ్ళా అంతేనండి. ఇక్కడ బెండకాయ ఫ్రై అవుతుందండి. ఆలోపు మా నిత్య ఇంకా రెడీ కాలేదు, కార్తీక్ రెడీ అయిపోయాడు. వాడికి చాకోస్ పాలలో వేసిస్తున్నాను. మార్నింగ్ పూట ఎక్కువ తినట్లేదండి పిల్లలు, కొంచెం చల్లగా ఉంటుంది కదా వెదర్. మార్నింగ్ అవర్స్లో పిల్లలు ఏం తినడానికి ఇష్టపడట్లేదు, అందుకే లైట్గా ఏదైనా పాల్ బిస్కెట్ అన్నా, ఇలా కార్న్ఫ్లెక్స్ అన్నా ఇస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి.
బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. బేసిక్ బెండకాయ ఫ్రైయే. బెండకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి అంతేనండి. బెండకాయ ఫ్రై ఇలా సింపుల్గా చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కొంచెం బెండకాయ సపరేట్గా మేము పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో కొంచెం వండిన అన్నం ఉంటుంది కదండి, అది కలిపేసి పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టేశానండి. వాళ్ళు స్కూల్ కూడా వెళ్ళిపోయారు. తర్వాత నేను కిచెన్లో మొత్తం నీట్ చేసుకున్నానండి. గిన్నెలు కూడా కడిగేశాను. టమాటా చారు కోసం టమాటా ఉడకబెడుతున్నాను. కొంచెం చింతపండు, పసుపు వేసి ఉడకబెడుతున్నాను. అది చల్లగా అయిపోయే లోపల నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసానండి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ టమాటా రసం కూడా ప్రిపేర్ చేశానండి. ఇది బేసిక్ టమాటా రైసేనండి. మీకు చాలాసార్లు చూపించాను, అందుకే ఇప్పుడు ఏం చూపించలేదు. బెండకాయకి టమాటా రసం చాలా బాగుంటుందండి. అందుకే టమాటా రసం ఒక్కటే చేశాను. నేను దీపం కూడా వెలిగించేసానండి. అయిపోయిందండి, ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. మాది అంతవరకే షూట్ చేశానండి, ఇంకా ఏం షూట్ చేయలేదు. మామూలుగా ఎడిటింగ్ చేసుకోవడం ఉంటుంది కదండి, ఆ పని పెట్టేసుకుంటాను మధ్యాహ్నము. తర్వాత పిల్లలు వచ్చాక లంచ్ చేసేసిన తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశానండి. పిల్లలు హోంవర్క్స్ చేసుకుంటున్నారు. మా పాపకి చెప్తానండి. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ చోలే ఉడకబెట్టాను కదండి, అవి కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీంతో స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను, చూసేయండి. ఉల్లిగడ్డలు కూడా మంచిగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఆలుగడ్డలు కూడా ఉడికించుకొని పెట్టుకున్నాను. ఏం చేస్తున్నానంటే స్నాక్ కట్లీస్ చేస్తున్నానండి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను కట్లీస్ చేద్దామని. ఇప్పుడు దాని ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను పెనం పెట్టుకున్నానండి. పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర ఆవాలు, మళ్ళీ వచ్చేసి ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఉడికించుకున్న చోలే, తర్వాత ఆలు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఆలుగడ్డ మళ్ళా చోలే మంచిగా కొంచెం స్మాష్ అయ్యేంత వరకు మనము ఇలాగ నేను చేస్తున్నాను కదండి, ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు, మళ్ళా జీలకర్ర ఆవాలు, ధనియాల పొడి, చాట్ మసాలా, మళ్ళా కొంచెం టమాటా కెచప్ వేసాను. అంతేనండి. ఇవి మంచిగా మీకు నచ్చితే టమాటా కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర ఆ రోజు టమాటా అవైలబుల్ లేకుండే, అందుకే నేను టమాటా కెచప్ యాడ్ చేశాను. టమాటా కెచప్ వేయడం వల్ల కూడా చాలా బాగుంటుందండి, చట్పట ఉంటుంది. నేను పెనం మీద వేసానండి, ఎందుకంటే బయట టేస్ట్ రావాలనేసి నాకు పెనం మీద చేయాలనిపించింది, అందుకే పెనం మీద వేసాను. మామూలుగా కడాయిలో కూడా వేసుకోవచ్చులేండి, కాకపోతే నాకు ఈ విధంగా చేయాలనిపించింది, అందుకే చేశాను. ఇక్కడ మా వాడు సైడ్కించి నిలబడి, అమ్మ నువ్వు అలా చేస్తుంటే షాప్లో చేసినట్టే ఉంటుందని వాడు ఏమంటారు చెప్తున్నానండి పక్కకు నిలబడి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. తర్వాత నేను దీంట్లో పాపడ యాడ్ చేశానండి. మామూలుగా బయట దొరుకుతుంది కదండి జీరా పాపడని, మళ్ళీ చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి దాంట్లో. పెప్పరు పాపడని, నేను జీరా పాపడు యాడ్ చేశాను. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి దీంట్లో యాడ్ చేసి వాటరు మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. పెనం పెద్దగా లేదు కదండి, కొంచెం కష్టమైంది, కాకపోతే నేను ఇలా చేయాలని డిసైడ్ అయ్యాను కదా, అందుకే కష్టమైన ఇష్టంగా చేశాను. మా వాడైతే నేను చేసేంతసేపు నా చుట్టే తిరుగుతున్నాడండి. చిన్న ఉన్నప్పుడు అంత ఇష్టంగా తినేవాడు కాదండి, ఈ మధ్య ఏందో బాగా నచ్చేస్తుంది వానికి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. మళ్ళీ పానీపూరి ఇవి బాగా నచ్చుతున్నాయి. చూడండి, నేను కలపగా ఈ విధంగా అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలు బయటికన్నా నువ్వే బాగా చేసావమ్మా, నువ్వే చెయ్యి ఎప్పుడు అని అన్నారు. చూడండి, మీరు కూడా నేను చేసే ప్రాసెస్ లెక్క చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా నేను దీంట్లో నిమ్ముప్పు కూడా యాడ్ చేయలేదండి. బయట మనకు నిమ్ముప్పు యాడ్ చేస్తారు టేస్ట్ కోసం, నేను అది కూడా యాడ్ చేయలేదు. మామూలుగా ఇలా చేసేసి మీదికేంచి కొంచెం సేవ్, మళ్ళా ఏమంటారు కొత్తిమీర, అంతేనండి. ఇవి మళ్ళీ ఆనియన్స్ మీదికెంచి చాప్ చేసి మీదికెంచి చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి మా నిత్య తింటి చెప్తుంది, టేస్ట్ అయితే చాలా బాగుందండి. పెనం మీద
కష్టమైన ఇష్టంగా చేశాను. చాలా బాగుందన్నారు. కొంచెమే చేశానండి, మా వారికి కూడా చాలా నచ్చింది. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. ఉంటానండి మళ్ళీ. బాయ్. నెక్స్ట్ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను.